నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కారు దగ లెక్కలతో సహా బయటపెట్టిన కేటీఆర్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై రేపు నిరసనలు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని కేటీఆర్ పిలుపు ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు కోసం రేపు ధర్నాలు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సర్కారు మోసంపై వెల్లువెత్తుతున్న నిరసనలు రుణమాఫీ కోసం రోడ్డెక్కుతున్న రైతులు ఒక శాఖ అనుమతిస్తే మరో శాఖ కూల్చివేతల హైడ్రా విధి విధానాలు పరిధులు ఏంటని ప్రశ్నించిన హైకోర్టు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు డ్రామాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు చేసింది రవ్వంతా చెప్పుకునేది కొండంతా అని ఎద్దేవా చేశారు మాఫీ కాని రైతులు కడుపు మండి రోడ్డెక్కితే రేవంత్ ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపుతుందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మొట్టమొదటి రోజే కొలువు తీరిన మరుక్షణమే మొదటి సంతకంతో 2 లక్షల రుణమాఫీ చేస్తామనేదైతే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినారో అవన్నీ కూడా బూటకం ఇదంతా పచ్చి దగా మోసం అని చెప్పి నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము, మా వల్ల కాలేదు, మేము ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అర్ధసత్యాలు అసత్యాలు, మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేత కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం. కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం పచ్చి మోసం దగ అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు. బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు. 4-5 రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రగులుతున్న రైతు లోకం, రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం, సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండలంలో 4 రైతుల మీద ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి ఇవాళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద? రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223. ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ డిసొబీడియన్స్, ఈ రకమైన కేసులు రైతుల మీద 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. అటు డెంగీ జ్వరాలతో జనాలు పిట్టల్లా చనిపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేదని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని హరీష్ రావు ట్వీట్ ద్వారా ప్రభుత్వానికి సూచించారు.
డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియాతో రాష్ట్రం వణికిపోతోంది. విష జ్వరాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వేయడం లేదు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కు జ్వర పీడితుల తాకిడి పెరిగింది. ఫీవర్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. జ్వరంతో ఫీవర్ హాస్పిటల్కు వస్తున్న వారని, డాక్టర్లు లేరని హాస్పిటల్ సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. డాక్టర్లు స్ట్రైక్లో ఉన్నారని వెళ్లిపోవాలంటున్న హాస్పిటల్ సిబ్బంది సూచిస్తున్నారు. వైద్యుల కోసం ఎదురుచూస్తున్న రోగులు కనీసం మందులైనా ఇవ్వండి అని వేడుకుంటున్నారు. విష జ్వరాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వేయడం లేదు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కు జ్వర పీడితుల తాకిడి పెరిగింది. ఫీవర్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపేశారు. జ్వరంతో ఫీవర్ హాస్పిటల్కు వస్తున్న వారిని, డాక్టర్లు లేరని హాస్పిటల్ సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. కూడా విష జ్వరాలు ప్రబలుతా ఉన్నాయి. ప్రజెంట్ మనం ఫీవర్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఫీవర్ ఆసుపత్రికి ఈ రోజు ఉదయం నుంచి కూడా వందలాది సంఖ్యలో రోగులు వస్తున్నారు. కానీ మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఓపీ సేవలు బంద్ అని కూడా ఇక్కడికి వచ్చేటువంటి రోగులను తిప్పి పంపిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా వందలాది మంది రోగులు వైద్యం కోసం ఫీవర్ ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. ఏదైతే వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఫీవర్ ఆసుపత్రికి వచ్చినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముషిరాబాద్ నుంచి వచ్చానండి. మొన్న సండే చాలా ఫీవర్, మొత్తం 102 ఉండే, మొత్తం బేవష్ అయిపోయి వచ్చానండి. వస్తే ఇక్కడ వస్తే లేవన్నారు. సరే పర్వాలేదు, ఒక అమ్మాయి గురించి ధర్నా చేస్తున్నారు, అది చాలా మంచి పని. కానీ తెరవలేదండి. నర్సింగ్ హోమ్ లో పోయినాను, అంత రూమ్ రెంట్ అది దాన్ని అంతా చేసి 5,000 చేశారు. 2 రోజులు ఉన్నాను, జ్వరం తగ్గలేదు. ఇక ఇప్పుడు వచ్చాను, నాకు నిలబడే ఓపిక కూడా లేదు. ఇంత గ్లూకోజ్కి టెక్కిస్తారేమో అని వస్తే ఇంతవరకు ఇంకా తెరవలేదండి. నేను నిలబడదామంటే కూడా శక్తి లేదు. ఇట్లా ప్రభుత్వం ఇట్లా బంద్ చేస్తే ఎమర్జెన్సీ పెట్టాలి కంపల్సరీ. అందరు బేవోష్ అయ్యి వస్తున్నారు. చెయ్యండి, ధర్నా చెయ్యాలి. ఆ పిల్ల నా బిడ్డ ఎట్లనో ఆ పిల్ల కూడా అట్లా ధర్నా చెయ్యాలి. చెయ్యొద్దు అంటలేను, కానీ అక్కడ పైన నుండి రావాలి. కానీ మనం చిన్న చిన్నవి చేస్తే ఇక్కడ చాలా మంది, రోజుకు 500 మంది కంటే ఎక్కువ మంది బేవోష్ అయిపోయి వస్తున్నారండి. దయచేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు నాకు లోపలికి పంపించాలి, మరి ఎవరు పంపిస్తారు చెప్పండి. ఇది మనం చూడొచ్చు, ఒక రకంగా రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆల్టర్నేట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం, కానీ ఆ రకంగా చర్యలు తీసుకోకపోవడం అనేది ఒక రకంగా బాధాకరం అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి రోగులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఓపీ సేవలన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఓపీ సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. కేవలం కుక్క కాటుతో ఎవరైతే వస్తారో వారికి మాత్రమే ఇంజెక్షన్స్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద విష జ్వరాలు ప్రబలుతున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక్కడికి వచ్చినటువంటి రోగులు చాలా బాధతోటి తిరిగి వెళ్తా ఉన్నారు. కనీసం మందులైనా ఇవ్వండి అని బ్రతిమలాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఓపీ సేవలు బంద్ తోటి ఒక రకంగా వైద్య సేవలు నిలిచిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో, వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా రైతన్న పక్షాన పోరాడతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. 3 విడతలు పూర్తయినా ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ జరగలేదంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో రైతుల కోసం మామూలుగా లేదు. రైతు రుణమాఫీకి సంబంధించి రైతులంతా కూడా బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. రైతులకు సంబంధించిన జరిగిన పెద్దవంగరకు సంబంధించి పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండల కేంద్రంలో జరిగిన ధర్నాకు సంబంధించి సంఘీభావంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు వచ్చిన నేపథ్యం ఆయనకు అందరూ కూడా వినతులు సమర్పిస్తున్న నేపథ్యం. సరే, వాళ్ళ మిమ్మల్ని అందరినీ కలిసి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు సార్ రైతులంతా కూడా? ఇప్పుడు రైతుల బాధ ఏంటంటే ఈ బ్యాంకుల 1900 మంది ఖాతాలు ఉన్నది. ఆ 800 మందికి అయింది. అంటే 50% కూడా కాలే, 30% అయింది. అంటే దాదాపు సుమారు 25 కోట్లు వాళ్ళ మాఫీ అయ్యేందుకు ఆల్రెడీ లెక్కలు పంపించారు.
ఇది 8 నెలల కిందనే లెక్కలు పంపించారు. లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మాఫీ చేసింది ఎంత అంటే 800 మందికి 9 కోట్లే. సుమారు ఇంకా 16 కోట్లు కావాలి. 40% కూడా కాలే. దాని మీద వంకబెట్టి బ్యాంకర్స్ని ఇబ్బంది పెట్టాలి, రైతులను ఇబ్బంది పెట్టాలని ఒక నాటకం. ఇదంతా మాఫీ చేస్తే 36,000 కోట్లు అవుతాయి ఆయనకు తెలుసు అంచనా. ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. నేను ఆగస్టు 15వ తారీఖు లోపల 36,000 కోట్లు మాఫీ చేస్తాను. దాన్ని మోసం చేసి క్యాబినెట్లో తగ్గించిండు, బడ్జెట్ తగ్గించిండు పెట్టి ఇప్పుడు 17,000 కోట్లే మాఫీ చేసిండు. 17,000 కోట్లు రైతు బంధు బాపతి డైవర్ట్ చేసిండు. అంటే ఈ రైతులను పిచ్చోళ్ళ తిరిగి చూస్తాడు. రైతులు మీ బ్యాంకు దగ్గర పోయి ఖాతాలు సర్చ్ చేసుకోండి, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయింది, 2 లక్షల ఉన్నోళ్ళు అమౌంట్ కట్టండి, అన్ని మోసం. ఇప్పుడు 2,40,000 50,000 2,40,000 ఒక ఆ లేడీ అంటారు. ఆ 40,000 అక్కడ 3 పైసల మిత్తి తెచ్చి కట్టింది. అదే 2 లక్షలు మాఫీ చేసి 40,000 బ్యాంకులు ఉంటే అయిపోతుంది కదా. దాన్ని ఎందుకు కట్టాలి? ఇద్దరు భార్య భర్తల మీద ఒకరు 2 లక్షలు తీసుకుంటే ఒకరికే మాఫీ అవుతుందంటే 2 లక్షలు అప్పు తీసుకొచ్చి కడతారు, బంగారం కుదరబెట్టి అది కడతారు. ఈ ఒత్తయా రావా అనేది కూడా తెలుస్తలేదు వాళ్ళకి. ఇదంతా ఒక నాటకం ప్రభుత్వం. అందుకే ఈ నాటకాన్ని అరిగట్టేందుకే మేమందరం ఉద్యమం చేస్తాను. హరీష్ రావు గారు క్లియర్గా చెప్పిండు, 15వ తారీఖు లోపల చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నువ్వేమన్నావు? 15వ తారీఖు లోపల నేను చేస్తా అని గుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటే ఇప్పుడు 15వ తారీఖు వరకు అయినాయా? ఎవరు రాజీనామా చేయాలి? ఇప్పుడు ఎవరు తప్పు చేసిండ్రు? మంత్రులు అంటారు బ్యాంకర్లు ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఇబ్బంది పెడతారని. ఇవన్నీ తప్పుడు మాటలు. మీకు తెలుసు 36,000 కోట్లు వస్తే ఆటోమేటిక్గా మాఫీ అవుతాయని. దయచేసి నీ ప్రభుత్వాన్ని రైతులను మోసం చేయకుండా, రైతుల పొట్టగొట్టకుండా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం నీళ్లు ఇచ్చిండు, ఆయన కరెంట్ ఇచ్చిండు, ప్రతి చెరువు నింపిండు, రైతు ప్రతి గింజ కొన్నాడు, పంట నష్టమైతే కూడా పైసలు ఇచ్చిండు, అన్ని ఆదుకున్నాడు. రైతులకు ఒక పెద్ద దిక్కండి ఆయన. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసపడ్డారు, నీళ్లు లేక కరెంటు లేక. ఇప్పుడు మంచిగా అయింది. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయాలి. నీళ్లు లేవు పెద్దవంగలకు, చెర్ల కాలువల నీళ్ళ సుక్కలేదు, కరెంటు వస్తలేదు. నువ్వు రుణమాఫీ చేస్తానని రైతు బంధువు పక్కకు పెట్టినావు, రుణమాఫీ కూడా చేయలేకపోతా అంటివి. నువ్వు ఇచ్చిన మాట కేసీఆర్ చేసినవి చేస్తలేవు, నువ్వు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటలేదు. ఇది ప్రజలను మోసం చేస్తున్నారు. మేము వదిలిపెట్టేది లేదు. మేము అధికారం లేనంత మాత్రాన ప్రతిపక్షంగా ఉండి పోరాటం చేసి రైతుల తరఫున కొట్లాడుతాం. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా ఉన్న భక్తి విక్రమార్క కూడా 7,500 కోట్ల రూపాయలు చేసామంటున్నారు. లెక్కల ప్రకారం అయితే 15,000 బ్యాంక్ అయి ఉన్నాడు. మా దగ్గర రూపాయి బల్లే. వాళ్ళు ఏమంటారు? బ్యాంకుల దగ్గరనే భట్టి విక్రమార్క ఏమంటారు? బ్యాంకుల దగ్గరనే పైసలు ఉన్నాయని అంటాడు. మరి మీ దగ్గరనే పైసలు ఉన్నాయట సార్, మాఫీ ఎందుకు చెప్తారని మేనేజర్ గారిని అడిగినా. మాకు ఇక్కడ పడ్డాయి సార్, మాకు ఎడబడ్డాయి, మాకు ఏడలేదు. డైరెక్ట్ ఖాతాలు పడితే మాకేం సంబంధం లేదు, వాళ్ళు అక్కడనే లేదు ప్రభుత్వం అని చెప్పా. బట్టి మోసం మాటలే కదా. ఇది మొత్తంగా దయాకర్రావు గారు అయితే తమ నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ వైపున ఉద్యమం చేస్తామని చెప్తున్న నేపథ్యము రైతులను కూడా కలుద్దాం, వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళకున్న ఇబ్బందులు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట రైతన్నలు ఆందోళనకు దిగారు. రుణమాఫీ కోసం అన్నదాతలు పెద్ద ఎత్తున తరలి రావడంతో సిబ్బంది బ్యాంకుకు తాళం వేశారు. దీంతో టోకెన్ల కోసం రైతులు ఎగబడుతున్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ ఆవరణలో కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులపై అధికారుల ఒత్తిడి ఆపాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అదనపు పని గంటలకు ఓటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రతి నెల సకాలంలో వేతనాలతో పాటు 4 సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల
కార్మికుల సమస్యలపై వెంటనే రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలను ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అటు ధోని రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, నారాయణపేట్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే జగిత్యాల, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్తో పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జోగులాంబ, గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఐజ మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పల్ దొడ్డిపేట కాలనీలో గుడిసె గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారీ వర్షమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. 14వ వార్డు నీట్నెస్ లేదు. వర్షం వచ్చి వాటర్ ఫుల్ చుట్టుముట్టు ఏరియా మొత్తం వాటర్ ఆగినాయి. ఆ వాటర్ ఆగిన దాంట్లో కొన్ని కొట్టాలు కూలిపోయి పడిపోయినాయి. సౌండ్ వచ్చింది, సౌండ్ గోడ కూలిపోయి పడిపోయి సౌండ్ వచ్చి దెబ్బ ఉరుకుతారు. ఆ గోడ కింద పిల్లలు ఉన్నారు. పిల్లలు 2 పిల్లలు గీసారు. ఒక పాప, చిన్న పాప చనిపోయింది. దీని ఈ ఏరియా వాళ్ళు పట్టించుకుని నాడు లేడు. మున్సిపాలిటీ వాళ్ళు చూస్తున్నారు, పోతున్నారు. డ్రైనేజ్ గలీజ్గా ఉంది. వాటర్ ఎక్కువ అయిపోయినవి, ఇండ్లు కూలిపోతున్నవి. వాళ్ళని పట్టించుకుని నాడు లేడు. వాళ్ళకి ఎలాంటి ఏమి ఆధారం లేదు. కొట్టం తప్పనిస్తే ప్రభుత్వం గవర్నమెంట్. రాష్ట్ర సర్కారుపై ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ డిమాండ్లపై ప్రభుత్వంతో తేల్చుకునేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నారు. తమ హక్కుల సాధనకు ఆర్టీసీ కార్మికులు ఆగస్టు 27 నుండి ఉద్యమ బాట పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలి కుదిలేసింది. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు 5 హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని పక్కన పెట్టేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. 2 పీఆర్సీ బకాయిల హామీ తుస్సుమంది. వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తామన్న వాగ్దానం కూడా చెత్తబుట్టలో చేరిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు అన్ని సదుపాయాలను కల్పిస్తామని ఒద్దరగొట్టిన కాంగ్రెస్ నాయకులు చివరకు ఆ హామీని కూడా అటకెక్కించారు. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తామన్న మాట నీటి మూటే అయింది. అధునాతన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తామని కాంగ్రెస్ నాయకులు కొండంత రాగం తీశారు. కానీ ఇప్పటికీ డొక్కు బస్సులే రోడ్ల మీద లాగిస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు అధికార కాంగ్రెస్ పార్టీ. తమకు న్యాయంగా రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు ఆర్టీసీలోని యూనియన్ల నాయకులు జేఏసీగా ఏర్పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అడుగుతున్నామని, కొత్తగా ఏమీ కోరడం లేదని జేఏసీ నాయకులు అంటున్నారు. ఇప్పటి వరకు వేచి చూశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 27న రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన, సెప్టెంబర్ 10న హామీలను అమలు చేయాలని కోరుతూ డిమాండ్ డే పేరిట నల్ల బ్యాడ్జీలతో విధుల నిర్వహణ, అక్టోబర్ 1న ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కానుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కారం చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు వరకు మనం ఎదురు చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా
ప్రధానమైనటువంటి సమస్యలు చేయలేకపోయారు. మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, సిపిఐ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు అసెంబ్లీలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను లేవనెత్తినప్పుడు మరి ప్రభుత్వం దాని పట్ల వ్యతిరేక భావంతో దాటవేత ధోరణితో ఎదురు దాడి చేసి తిప్పికొట్టే ప్రయత్నం చేసి వాయిదా తీర్మానం పెడితే వాయిదా తీర్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి కార్మిక వర్గం అంతా చూసి చాలా అసంతృప్తికి అసహనానికి గురైంది. మీరు చేస్తారని చెప్పారు కాబట్టే మీ ప్రభుత్వం మీద విశ్వాసంతో నమ్మకంతో ఆర్టీసీ కార్మిక వర్గం అంతా పోయిన ఎన్నికలలో మరి మీ అందరికీ మీ యొక్క ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి కార్మిక వర్గం అంతా మీ సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు టీజీఎస్ ఆర్టీసీలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నది ఆర్టీసీ జేఏసీ భావిస్తున్నది. కార్మికులపై రోజురోజుకు పనిభారం మోపుతూ వేధింపులకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ 40 అంశాలతో కూడిన మెమోరాండాన్ని ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం నుంచి కార్మికులకు రావాల్సిన బాండ్లు బకాయిలు 200 కోట్లు, 2 పీఆర్సీ బకాయిలు, డిఏలు ఇప్పటి వరకు పరిష్కారం కాకపోవడం కార్మికుల్లో అసహనం పెంచుతున్నది. ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికల్లో కూడా ఆ రోజు ఉన్న కార్మికులందరూ కూడా ఇవాళ జాబ్ సెక్యూరిటీ లేదు, ఇబ్బందులు ఉన్నాయి, పనిభారం పెరిగింది, తర్వాత 3 పీఆర్సీలు 2 పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, తర్వాత 11 డిఏల ఏరియర్స్ రాలేదు, తర్వాత 2013కు సంబంధించినటువంటి 50% ఏరియర్స్ బాండు రాలేదు, తర్వాత ఉద్యోగ భద్రత లేదు, రాజ్యాంగ పనిభారం పెంచి కార్మికుల మీద ఒక దమనకాండ ఉండి యూనియన్లు లేని పరిస్థితి రావడం వలన కార్మికులందరూ కూడా బాధాతప్త హృదయంతో కాంగ్రెస్కి పట్టం కడితే రిలీఫ్ వస్తుంది, వాళ్ళన్నా చేస్తారు అని చెప్పి ఆనాడు మరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం కట్టిన ఆర్టీసీ కార్మికులు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టడం జరిగింది. శ్రీధర్ బాబు గారి కమిటీలో ఆర్టీసీని పరిరక్షిస్తాం, 2 పీఆర్సీలు చేస్తాం, బకాయిలు ఇచ్చేస్తాం, తర్వాత ఈ మెర్జర్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తక్షణమే ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం మహాక్షేత్రం వద్ద మరోసారి చిరుత కలకలం సృష్టిస్తోంది. ఈ మధ్య తరచూ చిరుతల సంచారంతో స్థానికులతో పాటు భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నీలం సంజీవరెడ్డి భవనం దిగువన ఉన్న గేటు వద్ద నిన్న రాత్రి చిరుతపులి సంచరించడం స్థానికంగా కలవరపెడుతోంది. నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిల్చొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించి ఆందోళనకు గురయ్యారు. చిరుతపులి గేటు ముందున్న దృశ్యాలను వారి సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అటు చిరుతపులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మహారాష్ట్రలో వినూత్నంగా నిరసనలు తెలిపారు సిపిఐ నేత సంజయ్ నాంగ్రే. షేవ్గావ్లో రోడ్డుపై బురదలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ వర్షాలతో రహదారులు దెబ్బతిన్న పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు నాంగ్రే. రాష్ట్రంలో పాలన పడకేసిందని, నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన జీవితంలో ఇకపై కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్. భవిష్యత్తు కార్యాచరణ కోసమే ఢిల్లీ వెళ్లాలంటున్న ఆయన తన ముందు 3 మార్గాలున్నాయని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీని స్థాపించడం, లేదంటే స్నేహితులు కలిసొస్తే వారి నిర్ణయాలకు కట్టుబడి పనిచేయడమన్నారు చంపై. అయితే మద్దతుదారుల కోరిక మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. జేఎంఎం పార్టీలో తనకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని, అందుకే ప్రత్యామ్నాయం తప్పడం లేదంటున్నారు. हमने अपना पोस्ट करके अपना जो सोच पूरा प्रदेश पूरा देश हमारा सोच को देख लिया है, उसी पर हम खड़े। बहुत जगह इसी तरह रुकते रुकते आ रहा था, घोड़ा काफी सुनता था। हमारा जो 3 ये है, ये देखिए संन्यास हम बनेंगे या संगठन को बनाएंगे या उसी रास्ते में अगर अच्छा दोस्त मिलेगा तो हम दोस्ती।
జాబిలిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమైంది. చంద్రయాన్ 3లో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఇస్రో అక్కడి నుంచి రాళ్లు మట్టి తీసుకొచ్చే లక్ష్యాలను టార్గెట్ గా పెట్టుకుంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో చంద్రయాన్ 4 పై ఫోకస్ చేసిన ఇస్రో దానికి సంబంధించిన పనులు కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. 3 is over now. Chandrayaan 4 and 5 are in the design completed, and we are seeking approval of the government. We are looking at building the Bharatiya Antariksha Station. That station will have 5 modules. The first module launch is scheduled by 2028. That design is also completed. I have a full report which is again submitted to government for approval now. Then we have a mission to go to moon, land human being on the moon. That of course it takes time. 2040 is the time, but so we are looking at the steps and capability. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మరిక లేరు. స్పెయిన్కి చెందిన 117 ఏళ్ల మరియా అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆమె తాను కోరుకున్న రీతిలో నిద్రలోనే ప్రశాంతంగా మరణించారంటూ అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. కాగా 1907 మార్చి 4న అమెరికాలో జన్మించారు బ్రన్నాస్ మరియా. ఆమె కుటుంబం మొదట ప్రపంచ యుద్ధ సమయంలో స్పెయిన్లో స్థిరపడింది. ఆ సమయంలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటిన అనుభవాలను బన్రాసు పంచుకునేవారు. 113 ఏళ్ల వయసులో ఆమె కరోనా నుంచి కోలుకున్నారు.